చిన్నాని జ్ఞానేశ్వరి కేసు మాత్రం విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతోంది. ఇంతవరకు ఆ పాప అదృశ్యమైన పాప అయితే దొరకలేదు. ఈలోపు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క చనిపోయింది. చిన్నారి గాలింపు చర్యలో భాగంగా అంతకుముందు ఈ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. 80 నిమిషాల పాటు పలు ప్రాంతాలు 8 కిలోమీటర్ల మేర తిరిగింది. ఆ కుక్క తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు. మరోపు జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. పోలీసులు అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి చెందిన అమ్మాయి శనివారం అదృశ్యం కావడం, బాలికతో పాటు అదృశ్యమైన సునకం తోటలోని మకాం దగ్గరికి తిరిగి వచ్చింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు బాలిక కుటుంబ సభ్యులు చూసి మళ్ళీ వెళ్ళిపోయింది. 5 రోజుల తర్వాత ఉత్తరప్రదేశ్కి చెందిన యువకులు చాకచక్యంగా కుక్కను పట్టుకున్నారు. ఆ తర్వాత సునకానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చిన పోలీసులు దాన్ని అనుసరించడం ద్వారా చిన్నారి ఆచూకీ లభ్యం కావచ్చని భావించారు. అయితే కుక్క మృతితో దర్యాప్తు సంబంధించిన పోలీసులు కీలక ఆధారం కోల్పోయారు. అదే సందర్భంలో చిన్నారి అదృశ్యం కేసులో ఊహాగానాలు ప్రచారం చేయొద్దని తుని గ్రామీణ సిఐ చెన్నకేశ్వరరావు సూచించారు. సోషల్ మీడియా వేదికగా గందరగోళానికి గురి చేసేలా ప్రచారం చేయడం సరికాదన్నారు. కేసు విషయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. అసత్య వార్తల వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని చెప్పేసి అమ్మాయి అక్కడ ఉంది, లేకపోతే వాళ్ళు పట్టుకెళ్ళారు, వీళ్ళు పట్టుకెళ్ళారు లాంటి వార్తలు రాసుకురావడంతో తప్పుడు ప్రచారం జరుగుతుంది. అదే పోలీసులకి తలనొప్పి అవుతుంది, అలా కుటుంబ సభ్యులకి ఇబ్బంది అవుతుంది.